ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. లూకాసు సువార్త 22వ అధ్యాయము 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, దేవా, శిలువ శ్రమ ధ్యాన కూడిక 4వ రోజు శోధన జయించుటకు ఆయుధం ప్రార్థన అనే అంశాన్ని ధ్యానిస్తుండగా ఈ అంశం ద్వారా ప్రభా మేము శోధన జయించుటకు శక్తి సంపాదించుకుని వారము ఉన్నట్లుగాను ఈ వాక్యం అటు రీతిగా మమ్మల్ని బలపరుచున్నట్లుగా అనుగ్రహించండి. చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి. రావాల్సిన వారిని క్షేమంగా నడిపించండి. ప్రభా, నన్ను నీ ఆత్మతో నింపి బలపరచుమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను, మరి చదవబడిన లేఖనాలను బట్టి శోధనను జయించుటకు ఆయుధము ప్రార్థన అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వారం అంతా కూడా శోధన అనే అంశాన్ని ధ్యానం చేశాము. మొదటి రోజు వేషధారణతో మొదలై గురువారము శోధనని, నిన్నటి దినము రెవరెండ్ డాక్టర్ ఫెనియా గారు శోధన యొక్క తంత్రములు, సాతాను యొక్క తంత్రములు ఎలాగుంటాయో నిన్న చెప్పగా మనం విన్నాం. ఈరోజు ఆ తంత్రములను, ఆ శోధనలను ఎలా జయించాలి అనే దానిని మనము తెలుసుకుంటాం. అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమని మరి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి. అనేక రకములైన ప్రార్థనలు, సంఘ ప్రార్థన, సామూహిక ప్రార్థన, ఇద్దరు ముగ్గురు చేరి చేసే ప్రార్థన, గృహమందు చేసే ప్రార్థనలు, విరివిగా ఉన్నాయి ప్రార్థనలు పలు విధాలు. అన్ని ప్రార్థనల కన్నా ఒక వ్యక్తి శోధన జయించటానికి శ్రేష్టమైనటువంటిది వ్యక్తిగత ప్రార్థనే. ఒక వ్యక్తి తన శోధనను జయించటానికి తన వ్యక్తిగత ప్రార్థన ముఖ్యము. అంతేకాకుండా ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థించినప్పుడు ఎక్కడైతే శోధన ఉంటుందో ఆ శోధన మీద జయము కూడా కలుగుతుంది. మనందరికి బాగా విదితమైన చక్కటి వాక్యం తెలిసినది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి చేరి ప్రార్థిస్తారో అక్కడ అని చెబుతూ దాని కంటిన్యూస్గా వచ్చినటువంటి వాక్యం, వారు అక్కడ దేనిని బంధించుదురో అది పరలోకమందు బంధించరు, వారు దేనినైతే విప్పుదురో అది పరమందు విప్పబడు. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన శోధన జయించడానికి ఒక బలమైన శక్తి. ఇద్దరు ముగ్గురు కలిసి చేసిన ప్రార్థన, ఉదాహరణకు ఒక ఇంటిలో శోధన ఉంటే సంఘంలో ముగ్గురు నలుగురు వెళ్ళి 10 మంది వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ 10 మంది చేసిన ప్రార్థన వారు అక్కడ ఏది బంధిస్తారో అక్కడ అది బంధించబడింది. వారు అక్కడ ఏది విప్పుదురో తప్పకుండా అది విప్పబడుతుంది. అందుకని ఈ ప్రార్థన ప్రాముఖ్యత మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి తెలియజేస్తున్నటువంటి మాటలు లూకాసు సువార్త 22వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. వారిలో ఎవరు గొప్ప అనేటువంటి ఒక వివాదం వారిలో పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి బోధిస్తూ ఒక 3 విషయాలను వారికి జ్ఞాపకం చేశాడు. 3 విషయాలు. ఒకటి, ఆయన ముఖ్యంగా పేతురుతో తెలియజేస్తున్నటువంటి మాట. పేతురు అన్నాడు,
ప్రభువా, నీకు మరణం దూరమగును గాక, నీ చెరలోకి నేను కూడా వస్తానని, ఆయన మరణంలో కూడా వస్తానని పేతురు ప్రభుతో చెబుతున్నప్పుడు ప్రభు సీమోనుతో చెప్పినటువంటి మాట 31 వచనం, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. గోధుమల వల్లే సాతాను మిమ్మును జల్లించటానికి కోరుకున్నాడు. కాబట్టి సాతాను ఎంత బలంగా శోధించబోతున్నాడో, శిష్యులను మరి ముఖ్యంగా ఎంత బలమైనటువంటి సాధనాలుగా వాడుకోబోతున్నాడు. ఆయన మరణంలో, యేసు ప్రభువారి మరణంలో శిష్యులే బహు ఆటంకంగా మారబోతున్నారు. యేసు ప్రభువారు పేతురికి మరి ముఖ్యంగా చెప్పాడు. ఎందుకంటే పేతురే ప్రభు యొక్క చేతిని పట్టుకొని మరణం నీకు దూరమగును గాక అని పేతురు ప్రభుని మరణాన్ని ఆటంకపరుస్తున్నట్లు మనం చూస్తాం. ప్రభు అంటాడు పేతురు మాట్లాడినప్పుడు, సాతాను నా వెనుకకు పొమ్ము అంటాడు కదా. కాబట్టి యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్నాడు, సాతాను మిమ్మలను ఒక గోధుమలో జల్లించినట్లుగా జల్లించబోతున్నాడు, జాగ్రత్త అని ప్రభు తెలియజేశాడు. నిజమే, ఆయన శిష్యులైన వారికి, ఆయన విశ్వాసులైన వారిని సాతానుడు ఇలాగున భయంకరంగా జల్లించబోతున్నాడు. భయంకరమైన శోధనలను, భరించలేనంత శోధనలను తీసుకురాబోతున్నాడు అని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. ఆదిమ అపోస్తులకు కూడా భయంకరమైన శోధనలు సమీపించాయి. వారిని పట్టి మరణానికి ఈడ్చుకొచ్చారు. భయంకరంగా చిత్రహింసలు చేసి ఆదిమ అపోస్తులను చంపారు. యేసుక్రీస్తు ప్రభువారి మరణం వరకు శిష్యులు అంతగా ప్రబలంగా పని చేయలేదు. కానీ సువార్తలో యేసు ప్రభువారి మరణానంతరం, పునరుద్ధాన తర్వాత శిష్యులు బాగా పనిచేస్తున్నప్పుడు సాతాను అధికంగా వారిని శోధించాడు, అధికంగా ఆటంకాలు కలుగు చేశాడు. అయినప్పటికీ కూడా వారు ఆ శోధనలను ఎదుర్కొంటూ వారు పాటలు పాడుకుంటూ వెళ్ళారు. మీరు అపోస్తుల కార్యం చూస్తే వారు శోధనలో ఎంత చక్కగా నిలబడ్డారో, సాతాను గోధుమలో జల్లించినట్లుగా వారి జీవితాలను జల్లించడానికి సాతాను అన్ని కుయుక్తులను పన్నినప్పుడు ఆదిమ అపోస్తులు ఎంత చక్కగా వాటిని ఎదుర్కొన్నారో జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయారు. మరి పై వచనాలు చూస్తే వారు కొట్టబడినట్లు కూడా రాయబడింది. 40వ వచనం, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని. కాబట్టి ఇవి ఉదాహరణలు, చాలా చిన్న ఉదాహరణలు. వాటిల్లో వారు ఎంత చక్కగా ప్రభు నామం కొరకు నిలబడ్డారు. అవమానం వచ్చినప్పుడు నిలబడ్డారు, నిందలు వచ్చినప్పుడు నిలబడ్డారు. సాతాను వారిని మరి జల్లిస్తున్నప్పుడు వాటిని తట్టుకున్నారు రాయబడింది. అదే యేసు ప్రభు వారి శిష్యులకు చెప్తున్నారు, సాతాను మిమ్ములను జల్లిస్తాడు, జాగ్రత్త. భయంకరమైన హింసలు మీ జీవితాలకు ఆపాదిస్తాడు, తీసుకొస్తాడు, జాగ్రత్త. మరి శిష్యులకైనా మనం కూడా ఆయన శిష్యులమే కదా, ఆయన అనుసరులమే, ఆయన విశ్వాసులమే కదా. ఇవి మనకు కూడా సాతాను మనలను తప్పకుండా మింగాలని చూస్తాడు. ఇవే విషయాన్ని పేతురు తన పత్రికలో రాసుకున్నాడు. యేసు ప్రభు వారేమో సాతాను మిమ్మలను గోధుమల వల్లే జల్లిస్తాడని చెప్పిన మాటను పేతురు తన పత్రికలో సాతాను గర్జించు సింహంలాగా ఉన్నాడని రాశాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదుకుచు తిరుగుచున్నాడు. యేసు ప్రభు వారు ఏదైతే జ్ఞాపకం చేశాడో అది పేతురు తన పత్రికలో ఈ సాతాను యొక్క తంత్రాలు, సాతాను ఎలాగైతే పనిచేస్తాడో పేతురు మరొక విధానం దాన్ని జ్ఞాపకం చేసి, ఇదిగో సాతాను గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు, జాగ్రత్త, ఎవరిని మృంగుదునా అని. నిజమే, సాతాను సందర్భాన్ని బట్టి తన వేషాన్ని మార్చుకుంటూ వచ్చాడు కదా.
మనకి ఆది కాండంలో చూస్తే అతడు సర్పాన్ని ఒక సాధనంగా వాడుకున్నాడు శోధించటానికి. ఆ తర్వాత కాలంలో పాత నిబంధన కాలంలో ప్రవక్తలను కూడా శోధించడానికి, ఇశ్రాయేలీలను శోధించడానికి వాడుకున్నాడు. ఉదాహరణకి బిలాము నిలబెట్టి ఇశ్రాయేలీలను శపించడానికి ప్రేరేపించాడు. అలాగే ఆదిమ సంఘానికి వచ్చినప్పుడు సాతానుడు వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. సందర్భాన్ని బట్టి రూపం మార్చుకున్నాడు. సందర్భాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, వివిధ సందర్భాలను బట్టి తన యొక్క ఆలోచన స్థితిని మార్చుకుని సాతానుడు విశ్వాసులను, ఆయన శిష్యులను జల్లించడం ప్రారంభం చేశాడు. కాబట్టి నేడు మనం కూడా అట్టి శోధనలో పడతాము అని ప్రభు మనకి ముందుగానే తెలియజేశాడు. ఇది మొదటిది. రెండవది, యేసు ప్రభు వారు అలాగ చెప్పి వదిలేయలేదు. ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నేను మీ కొరకు మొరపెడుతున్నానని ఆయన తెలియజేశాడు. 32వ వచనంలో, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఇదే యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి చాలా చక్కటి ప్రార్థన, శిష్యుల కొరకైనటువంటి ప్రార్థన. శిష్యులు శోధన జయించటానికి, శిష్యులు శోధన పైన బలమైనటువంటి శక్తి సాధించటానికి వారి కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. నేను మీ కొరకు వేడుకొంటిని. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజక ప్రార్థనలో శిష్యుల కొరకు బాగా ప్రార్థన చేశాడు. ఇదిగో నేను ఇప్పుడు లోకమందు ఉన్నాను, ఇప్పుడు నేను వెడలిపోయి నీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి వీరు లోకమందు ఉన్నారు, వీరిని కాపాడుమని తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజక ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభు వారు శిష్యుల కోసం చేస్తున్నటువంటి ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకుంటాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కోసమే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రభు శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు అనంటే 14వ వచనంలో దానికి సరైనటువంటి వివరణ ఉంది. అదే ప్రార్థనలోని, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి వారిని. యేసుప్రభు వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి నుంచి శిష్యులను కాపాడమని? దుష్టుని నుండి కాపాడమని. యేసుప్రభు వారు శిష్యుల కోసమే చేశాడా? కేవలం యేసుప్రభు వారు శిష్యులు శోధనలో పడకూడదని, శిష్యులు మాత్రమే భద్రంగా ఉండాలని ప్రభు ప్రార్థన చేశాడంటే కాదు. నేటికి మనందరి కోసము పరిశుద్ధాత్మ విజ్ఞాపనం చేస్తుందని రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. మనకు ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు, మనం ఎలాగో వేడుకోవాలో తెలియదు, మనం ఎలాగో శోధన నుంచి జయము పొందాలో తెలియదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు అంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా. ఆత్మ ఏం చేస్తుందంటే మనపక్షంగా. ఎందుకు? సాతాను భయంకరంగా శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో మనం ఎలాగ ఉండవలనో, ఎలాగ ప్రార్థించవలనో, ఎలాగ జయించవలనో మనకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము ప్రార్థన చేస్తున్నాడంట తప్పించమని. మీరు అందరూ అబ్జర్వ్ చేశారు లేదు, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోకుండా ప్రయాణం ప్రారంభిస్తాం, భయంకరమైనటువంటి ప్రమాదం మన మీద నుంచి తప్పిపోద్ది. అప్పుడు మనం ఆడే మాట జస్ట్ మిస్ అనేటువంటి మాట. అవునా కదా? మనం ప్రార్థన చేయలేదుగా పొద్దున్నే. ప్రయాణం కట్టుకున్నప్పుడు ప్రయాణం ప్రారంభమై వెళ్ళిపోయాం కానీ ప్రార్థన మర్చిపోయాము. ఎలా తప్పించబడింది ప్రమాదం? పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా తాను విజ్ఞాపన చేస్తున్నాడు. తన ప్రియులైన పిల్లల్ని,
విశ్వాసులైన పిల్లల్ని, శిష్యులైనటువంటి వారిని దేవుడు విడిచిపెట్టువాడు కాదు. అందుకనే దేవుడు మన పక్షంగా నేటికి విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆనాడు శిష్యుల కోసం విజ్ఞాపన చేసి లోకంలో ఉన్నటువంటి విశ్వాసులైన వారి కొరకు ప్రార్థన చేసిన యేసుప్రభు వారు ఆయన అనంతరము పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆ పరిశుద్ధాత్మ నేటికి మన కోసం ప్రార్థన చేస్తుందంట. అయితే మరి మన వంతు ఏంటి? మన వంతు యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా జ్ఞాపకం చేశాడు. శోధనలో ప్రవేశించకుండాన్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. సో దేవుడు తన పనిని మన కోసమే దేవుడు తన పనిని తాను చేస్తున్నాడు. మనం శోధనలో పడకున్నట్లుగా నిరంతరం ఆయన మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి మన వంతు ఏంటి? మన వ్యక్తిగత ప్రార్థన ఎంత ఉంది? వ్యక్తిగతంగా దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చే మనం వ్యక్తిగతంగా దేవునికి మనం సమీపస్తులంగా మారినంత కాలము సాతానుడు మనం దినదినము గోధుమలో వేసి జల్లించినట్లే జల్లిస్తుంటాడు. ప్రతి సమయం మందు జయము సాతాను పొందుకుంటుంటాడు. మీరు ఏదైనా శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని చూడండి, ఎంత మనశ్శాంతిగా ఉంటుందో కదా, ఎంత సమాధానం ఉంటుందో. తర్వాత ఆ ప్రార్థన చేసుకొని లేచిన తర్వాత ఏదో సాధించినటువంటి గొప్ప సందేశం మన హృదయాలకు అందుతూ ఉంటుంది. కానీ ప్రార్థన చేసుకోకుండా ఉంటే ఆ శోధన వెంటాడి మనిషిని విసిగించి ఒక రకమైనటువంటి జీవితాన్ని వైరాగ్యంలోకి తీసుకెళ్తాం. అందుకని వ్యక్తిగత ప్రార్థన నీ జీవితంలో ఉన్న శోధన జయించడానికి కారణమవుతుంది. ప్రభు తన శిష్యులకి గెత్సెమనే తోటలో చెప్పాడు, మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు తన శిష్యులకు తెలియజేశాడు. కానీ వారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఆయన మళ్ళీ వచ్చి చెప్పాడు, ఏం చేస్తున్నారు? మళ్ళీ నిద్రపోతున్నారు. ఆయన మళ్ళీ వచ్చి చెప్తున్నాడు. అప్పుడు వారితో అన్నాడు, ఇక లేండి, సమయమైంది, మనము పోదాం. ఎందుకని యేసుప్రభు వారు శిష్యులను ప్రార్థన చేయమన్నాడు? ఇక్కడ యేసుప్రభు వారు లోకమందు చాలా బలమైనటువంటి అంశం, ఎప్పుడు ఎన్నడూ ఎవరు ఎత్తుకోనటువంటి పాపభారం అనే అంశాన్ని ఆయన ఎత్తుకుంటుండగా దానిని సహించి భరించేటువంటి శక్తి చాలా అవసరం. ఆ శోధన జయించేటువంటి శక్తి అవసరం. శిష్యులను ప్రభు ప్రార్థన చేయమని చెప్పారు. కానీ శిష్యులు నిద్రపోతున్నారు. మనం ఎన్ని సందర్భాలు ఫెయిల్ అవుతున్నాం చూడండి. ఒకటి, వ్యక్తిగత ప్రార్థన పోతుంది. రెండోది, మన కోసం ప్రార్థన చేసేటువంటి వారు తక్కువైపోతున్నారు. మూడోది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థన చేసేటువంటి అంశము మన జీవితాలు దూరం అయిపోతుంది. అందుకనే మనకి బాగా శోధనలు సమీపమైపోయి జయించలేని స్థితికి వెళ్ళిపోయి. పౌలు అంటాడు, బాబు కూర్చోవాలి. పౌలు అంటాడు హెబ్రీ పత్రికలో, కూడుకోవటం మానుకున్నారన్న. ఏం చేయటం మానుకున్నారు? కూడుకోవటం మానేశారంట. అంటే ఒకప్పుడు బాగా మేడగదుల్లో కూడుకొని ప్రార్థన చేశారంట సంఘం. శిష్యులైనటువంటి అపోస్తులు వారికి శోధన కలిగినప్పుడు కూడుకొని ప్రార్థన చేస్తే చెరసాల్లో ఉన్నటువంటి పేతురు సంఖ్యలు దిగిపోయాయి. అలాగే పౌలు శీలలు మరి చెరసాల్లో ప్రార్థన చేసినప్పుడు ఆ చెరసాల బద్దలైపోయింది. ఆదిమ సంఘము బహుగా ప్రార్థన చేసింది, ఇంటింటా కూడుకొని ప్రార్థన చేసింది. కూడుకోవటము రాను కాలం తగ్గిపోయి కూడుకోవటం మానుకున్నారంట. సంఘంలో వ్యక్తిగత జీవితంలో శోధన ప్రవేశించారు. సో ఎక్కడైతే ప్రార్థన తక్కువైందో, ఎక్కడైతే ప్రార్థన లేకుండా పోయిందో, అది వ్యక్తిగతంగా అయినా, అది కుటుంబంలోనైనా, అది సంఘంలోనైనా, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని కూడగట్టుకోకపోతే అది సంఘంలోకి శోధన వచ్చింది, వ్యక్తి జీవితంలోకి శోధన వచ్చింది, కుటుంబంలోకి శోధన ప్రవేశించింది. సో మనం ఎన్ని చోట్ల ఇప్పుడు ప్రార్థన చేయాల్సి ఉందో. చాలామంది గృహాల్లో కుటుంబ ప్రార్థన లేదు. ఎవరికి వారు లోక సామెత ఉంది కదా, వస్తున్న ఉద్యోగాలు చేసుకొని ఎవరు పనులు వారు చేసుకొని రాత్రి వేళ ఎవరు ఫోన్ వాళ్ళు పట్టుకొని హాయిగా నిద్రపోతారు. ప్రార్థన, గృహస్థ ప్రార్థన ఏది? మరి గృహంలో శోధన వచ్చినప్పుడు దాన్ని ఎలా చేయిస్తాం? కుటుంబం అంతా కలిసి సాతాను యొక్క శోధన ఎదుర్కొనేటువంటి అవసరత లేదా కుటుంబానికి? ఎంత భయంకరమైన శోధన కుటుంబం మీదకి వస్తున్నప్పుడు కుటుంబం జయించాలి కదా దాన్ని. సో కుటుంబ ప్రార్థన లేదు.
వ్యక్తిగత ప్రార్థనకి మనిషికి సమయం లేదు. ఫోను చూసే సమయం చాలా మనిషికి ఉంది. సో వ్యక్తిగత ప్రార్థన లేదు. అందుకని సాతానుడు తన ఆయుధాలన్నిటిని మన మీద ప్రయోగించాడు. సో ఇదేనో దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము మన శోధనలో జయించటానికి మనకు ఆయుధం ప్రార్థనని జ్ఞాపకం చేస్తుంది. ఆ ఆయుధమును మనం ధరించుకోగలిగితే మనం తప్పకుండా సాతాను శోధన జయించగలం. ఎఫెసీ పత్రికలో పౌలు శోధన జయించడానికి మరి ఒక విధమైనటువంటి ఆయుధాలు కూడా చెప్పాడు. ప్రార్థనతో పాటు చాలా రకాలైన ఆయుధాలు చెప్పాడు. 6వ అధ్యాయం 12 నుంచి కొన్ని ఆయుధాలను జ్ఞాపకం చేశాడు. అవి శరీర ఆయుధాలు కాదు కానీ అవి ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధాలు. 12వ వచనం నుండి, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల కంటికి కనబడని వాటితో అధికంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కంటికి కనబడే మనిషిని అయితే ఒక తిట్టు వెళ్ళిపోతామా, కానీ మనం అనుకుంటుంది కంటికి కనబడే మనిషి కాదు. ఇక్కడ కంటికి కనబడినటువంటి అంధకార శక్తులు, బలమైనటువంటి శక్తి. యేసుప్రభు వారు చెప్పారంట, ఒక ఇల్లు ఖాళీగా ఉండటం చూసి అంట ఆ శక్తులన్నీ వచ్చి ఊడ్చి శుభ్రం చేసి ఆ ఇంట్లో నివాసం చేస్తాయంట. అంటే ఏంటి? సాతానుడు ఎవరి మనస్సు ఖాళీగా ఉంటే వారి మనసుల్లో ప్రవేశించి వారిని శోధన గురి చేస్తారు. వారిని భయంకరమైనటువంటి తంత్రాలు వారి మీద మరి ప్రయోగించి వారి జీవితాన్ని పాడు చేస్తారు. అంధకార శక్తి అది, కంటికి కనబడినటువంటి శక్తి అది. సో వీటిని ఎదుర్కోవటానికి పౌలు చెబుతున్నటువంటి ఆయుధాలు చూడండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ తర్వాత, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టిని నీతి అను మైమర్పును పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును ఇవన్నీ గాక విశ్వాసమును డాలును దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుతారు. సో ఎలాగ ఆర్పగలుగుతాం దుష్టుని బాణాలని? ప్రార్థన, పౌలు చెప్పినటువంటి ఆయుధాలతోటి మనం తప్పకుండా దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పగలుగుతాము. సో యేసుప్రభు వారి శిష్యుల కోసం అదే చెప్తున్నాను, నేను మీకోసం వేడుకుంటున్నాను, మీరు శోధనలో ప్రవేశించకూడదు. మీరు కూడా శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరు మెలకువగలిగి ప్రార్థించాలి. ఇదైన తర్వాత యేసుప్రభు వారి శిష్యులకి 3వ విషయాన్ని జ్ఞాపకం చేశారు. అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆయన చెప్పిన 3వ విషయం, యేసుప్రభు వారు శిష్యులతో అనినటువంటి మాట, నా శ్రమల్లో నాతో ఉన్నటువంటి వారు మీరే కాబట్టి మీరు 12 గోత్రాలకి 12 సింహాసనాల మీద కూర్చునేటువంటి ఆధిక్యత ఇస్తానని ప్రభు తెలియజేశారు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము. దేవుడు వారికి ఇస్తున్నటువంటి ధన్యత, శోధన జయించినప్పుడు, యేసు ప్రభు వారి శోధనలో వారు తోడుగా నిలిచినప్పుడు ఆయన వారికి ఇస్తున్నటువంటి చక్కటి దీవెన జ్ఞాపకం చేసి 30వ వచనం, కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటగా నేను మీకు రాజ్యమును నియమించున్నాను. అంటే ఎవరు ఈ శోధనలో, ప్రభు శోధనలో నిలిచారో, ఎవరైతే లోకమందు వచ్చిన శోధనలను ఎదుర్కొన్నారో ఆ శిష్యులకు ప్రభు ఇస్తున్నటువంటి ధన్యత 12 సింహాసనాల మీద కూర్చునేటువంటి ఆధిక్యత. నిన్న ఫినియా గారు జ్ఞాపకం చేశాడు. ఆ శోధనల గురించి ఆయన చెప్పిన తర్వాత, తంత్రాల గురించి చెప్పిన తర్వాత 17-18 వచనాల్లో ఆ శోధనలను జయించినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి దీవెనలు జ్ఞాపకం చేశాడు. అంటే తప్పకుండా ఎవరు శోధనలు జయిస్తారో, శోధనలో నిలిచి ఉంటారో, శోధనలు తట్టుకుంటారో, శోధనలో పారిపోకుండా ఉంటారో, శోధనలు వద్దనకుండా వాటి యందు పోరాడి గెలుస్తారో వారికి దేవుడు జీవకిరీటం అనేటువంటి వాగ్దానం ఇస్తాడు. ఆయన శ్రేష్టమైన ఫలములను ఇస్తారు, పరసంబంధమైన దీవెనలు ఇస్తాడని జ్ఞాపకం చేయబడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిన్నటి దినం చదివిన మాట, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కాబట్టి మరి ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మనం ఈ 3 విషయాలు ప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాట. ఒకటి, సాతాను మిమ్మలను జల్లెడలో గోధుమను జల్లించినట్లుగా జల్లేస్తాడని జ్ఞాపకం చేశాడు. అనగా భయంకరమైన శోధనలు వస్తాయి అని తెలియజేశాడు. రెండవది, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా మెలకువగలిగి ఉండి ప్రార్థించండి అన్నాడు. మూడవది, ఆ శోధనలను జయించినటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి జీవ కిరీటం వాగ్దానం, ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఆయన తెలియజేశాడు. మరి ప్రభు సన్నిధానంలో ఉండి వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో అధికంగా శోధనలు ఉన్నాయి. మీరు ఒక మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు ఎవరిని శోధిస్తాడు? లోకంలో ఉండిన వాడినా, లోకంలో లేని వారినా? జాగ్రత్తగా చెప్పండి. లోకానుసారమైన జీవితాన్ని జీవించే వారిని సాతానుడు ఎప్పుడు శోధించాడు. ఎందుకంటే వారు ఎప్పుడు సాతాను రాజ్యంలో ఉన్నారు కాబట్టి. తన రాజ్యంలో ఉన్న వారిని తాను ఎప్పుడు శోధించాడు. ఎవరిని శోధిస్తాడు సాతాను? మిమ్ములను, మమ్ములను. అంటే లోకము కాకుండా ప్రభు విశ్వాసంలోకి వచ్చినటువంటి మనలను సాతానుడు అధికంగా శోధిస్తాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడంట. ఎవరి కోసం అంటే, ఎక్కడ ఆయన విశ్వాసులు ఉన్నారో, ఎక్కడైతే ఆయన విశ్వాసులు శిష్యులు ఉన్నారో వారిని శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుట్లో నీవు ఉన్నావు, నేనున్నాను, అందరం ఉన్నాం. సో మనందరి జీవితాల్లో శోధనలు ఉన్నాయి. ఆ శోధనలో మన జీవితాల్లో ప్రార్థన ఉందా? ప్రార్థన లేకుండా శోధన జయించడం సాధ్యము కాదు. యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు, దయ్యములు వెళ్ళగొట్టడం ఉపవాసం వలన సాధ్యమవుతుందంట. మన జీవితాల్లో ఏమన్నా ఒక దయ్యమో ఒక శక్తి ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని వెళ్ళగొట్టడం ఉపవాసం వలన సాధ్యమవుతుంది. అంటే ఉపవాస ప్రార్థనతోను లేదా ప్రార్థనతోను, విజ్ఞాపన ప్రార్థనతోను ఎన్నో శోధనలు మనం జయించే శక్తిని సంపాదిస్తాం. అది దేవుడు మనకి ముందుగా సిద్ధపరిచి ఉంచాడు. మరి అలాంటి శక్తిని పొందటానికి, శోధన పైన జయం పొందటానికి, ధన్య జీవితాన్ని పొందటానికి మన జీవితాల్లో ప్రార్థనతో ఉన్నవో లేవో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభువారు లోకమందు వచ్చిన మహాశోధనను ఆయన జయించాడు. ఆయన శిలువ మరణం అనేటువంటి శోధన జయించి ఆయన పునరుద్ధానుడై, మరణ శోధన జయించి ఆయన పునరుద్ధానుడై నేటికి ఆయన మన కొరకై తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి కనిపెడుచున్నాడు. మనం కూడా ఆయన వలె శ్రమపడి శోధన జయించుదాము. పేతురు తన పత్రికలు చెప్పాడు, యేసు ప్రభువారు శ్రమను తీసుకున్నాడు కాబట్టి ఆ శ్రమ అనే ఆయుధాన్ని మనం కూడా ధరించుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనం, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. సో ఆ శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకొని సాతాను శోధనలను మనము ఎదుర్కొని ప్రార్థనతో జయించేటువంటి జీవితము, జయ జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకి తలంపులకు కావలుండునుగాక. ఆమేన్.